హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగేష్. ఈరోజు రెసిపీలో పిల్లల కోసం పీనట్ బటర్ ఇంట్లోనే జస్ట్ అది కూడా 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ అడావుడి లేకుండా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. అండ్ ఈ పీనట్ బటర్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. కొలతకి 1 కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి పీనట్ బటర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పల్లీలలో ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇలా చూసారు కదా, ఇది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒకటి చూడండి, ఇలా పొట్టు ఊడేంతవరకు ఇలాగా ఫ్రై చేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో పొట్టు తీసేసిన పల్లీలు ఉంటాయి కదా, దీంట్లో నుంచి 1 స్పూన్ వరకు పక్కకు పెట్టేసి మిగతాదంతా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టాలన్నమాట. ఇది చూసారు కదా, ఇలా పౌడర్ లాగా అవుతుంది. ఆపొద్దు, అలా మిక్సీ పడుతూనే ఉండాలి ఆపకుండా. సో ఈ విధంగా పౌడర్ లాగా అయింది కదా. సో మనకి ఇది బాగా అంటే పొడిగా ఉన్నట్టుంది కదా, మనకి ఆయిల్గా రావాలి అనుకుంటే ఇక్కడ మీరైతే టేస్ట్ కోసం ఇక్కడ నేను జస్ట్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇది ప్యూర్ హనీ అండ్ ఇది మా విలేజ్ నుంచి తీసుకొచ్చిందనమాట. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఇది అండ్ అలాగే 1 ఇయర్ ఓల్డ్ది అనమాట. కలర్ చూసే జడ్జ్ చేయొద్దు. ఇది 1 ఇయర్ ఓల్డ్ హనీ అండ్ చాలా మంచిది హెల్త్కి. సో ఒక 2 స్పూన్స్ వరకు హనీ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా స్పీడ్గా మిక్సీ చేసుకోండి అనమాట. చూసారు కదా, మనకి మంచి జ్యూసీగా ఇలా అయింది బటర్ అనేది. సో చూడండి ఒకసారి. ఇంక దీంట్లో మనం ఎలాంటివి సాల్ట్ కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ హనీ స్వీట్నెస్ కోసం అయితే హనీ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి తినేటప్పుడు జస్ట్ కచ్చాపిచ్చగా నోటికి తగిలితే బాగుంటుంది అనేసి నేను 1 స్పూన్ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని కూడా మళ్ళీ స్పీడ్గా మిక్సీ పట్టేసుకుంటే పీనట్ బటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం బాక్సుల్లో ఎక్కడైనా స్టోర్ చేసేసి పిల్లలకి రోజు సర్వ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.